హలో హే గోల్డీ, సార్. ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని భయంగా ఉంది. ఐ మీన్, ఇన్ని రోజులు ఒకలా ఉండి సడన్గా ఇది చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతావా అని. బట్ చెప్పాలి, తప్పదు. సార్, బిఫోర్ యూ సే ఎనీథింగ్, నేను ఒక విషయం అడగాలి. ఏంటి? సార్, ఇట్ కేమ్ టు మై నోటీస్ దట్ యూ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ మీ అని. ఐ మీన్, మీరు నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, వాట్? నన్ను లైక్ చేస్తున్నారని తెలిసింది. అది నిజమా? వాట్ డూ యూ థింక్? సార్, డూ ఐ లైక్ యూ? అంటే సార్, అది చెప్పు గోల్డీ. సార్, ఆ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు కూడా ఎందుకు నీకు కూడా ఎందుకో? అంటే సార్, వాళ్ళు ఎవరో నాతో మాట్లాడుతున్నారని మీకు కోపం వచ్చింది. ఏమన్నా వర్క్ ఉంటే మీరు ఎవరికైనా కాల్ చేయకుండా నాకే కాల్ చేసేవారు. ఆఖరికి మార్నింగ్ నిద్ర కూడా లేపమన్నారు. అంటే మీరు ఎవరితో ఎంత క్లోజ్గా ఉండరంట కదా ఇప్పటి వరకు. అంటే వాళ్ళు ఎవరో అన్నది విని యూ థాట్ ఐ హావ్ ఫీలింగ్స్ ఫర్ యూ. హౌ కెన్ యూ ఈవెన్ థింక్ లైక్ దట్ గోల్డీ? అండ్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఎలా అనుకున్నావు? హౌ కెన్ యూ బిలీవ్ సంథింగ్ లైక్ దట్ గోల్డీ? అంటే నేను నీకు కాల్ చేయడం, వేరే ఎవరో నేను ఇన్స్టాలో డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళని తిట్టడం, ఇవన్నీ చూసి నేను నిన్ను లవ్ చేస్తున్నాను డిసైడ్ అయ్యావా? ఐ థాట్ యువర్ డిఫరెంట్ గోల్డీ. అందరూ నన్ను రాక్షసుని చూసినట్టు చూస్తారు. చాలామంది నా పేరు అలానే సేవ్ చేసుకున్నారు. చైతన్య మొబైల్లో నా కాంటాక్ట్ మొగుడు అని సేవ్ అయి ఉంటుంది. నేను చూశాను. నా ముందు నవ్వడానికి కూడా భయపడతారు. ఒక్కరు కూడా నా ముందు నవ్వరు. కానీ నీతో మాట్లాడుతుంటే ఐ ఫీల్ బెటర్. ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు, బాస్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ నీలాగా నువ్వు ఉంటావు, నవ్వుతూ మాట్లాడతావు. ఐ థాట్ యువర్ స్పెషల్ గోల్డీ, బట్ యు నాట్. నువ్వు అస్సలు స్పెషల్ కాదు, అందరిలాగే. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ విత్ యూ. సార్, ఐఎమ్ సారీ. గోల్డీ, ఇంకా ఈవినింగ్ అవ్వలేదు. హలో చైతన్య. సార్, మీరా? సారీ, చెప్పండి. నాకెందుకు ఇలా జరగాలి? చైతన్య, నువ్వు నాకు కనిపించావంటే ఐ విల్ కిల్ యూ. ఏమైంది? ఏమైందా? అంత నీ వల్లే. బాస్ నన్ను లవ్ చేస్తున్నాడనే డౌట్ తెప్పించి నన్ను అడిగించేలా చేసావు. కానీ బాస్ నన్ను లవ్ చేయట్లేదంట. చెయ్యట్లేదా? చెయ్యట్లేదు. సారీ గోల్డీ. ఇప్పుడు ఏం చేయాలి చేతు? ఐ ఫీల్ సో స్టూపిడ్ రైట్ నౌ. ఐ కాంట్ ఈవెన్ ఫేస్ హిమ్. రేపటి నుంచి నా ఫేస్ కాల్స్ లో ఎలా చూపించాలి? యాక్చువల్గా ఆ విషయం గురించి కాల్ చేశాను. నాకు బాస్ కాల్ చేశాడు. నీకు బాస్ కాల్ చేశాడా? ఏమన్నాడు? నన్ను జాబ్ నుంచి తీసేస్తున్నాడా? అంటే 2 daysలో ఆఫీస్ స్టార్ట్ అవుద్దంట. యా, అందరికీ చెప్పమన్నాడు. సిటీలో ఉన్న వాళ్ళు అందరూ ఆఫీస్కి రావాలంట. నాలా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి 1 week టైం ఇచ్చాడు. అంటే నాకు బాస్ కాల్ చేసింది ఇది చెప్పడానికా? కాల్స్ పక్కకు పెట్టుకోండి. ఆఫీస్ స్టార్ట్ అవ్వగానే మీరు కలవాలి, ఒకరి ఫేస్ ఒకరు చూసుకోవాలి, కలిసి పని చేయాలి. ఇవన్నీ ఎలా?